గుడ్ మార్నింగ్ చర్చ్, వెల్కమ్ టు సత్య సంభాషణలు. బాగున్నారు కదా? దేవుని కృపలో, దేవుని యొక్క కాపుదలలో మీరందరూ భద్రంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాం కదా పాస్టర్ గారు? అవును పాస్టర్ గారు, ప్రభు కృప వల్ల అందరూ కూడా బాగానే ఉన్నారని నమ్ముచున్నాం. పాస్టర్ గారు, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. అందరి కొరకు ఒకడు మృతి పొందడం అనేటువంటి విషయం ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడో మనకు తెలుసు. కానీ దానిలో ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ వీరిని ఇంతగా బలవంతం చేస్తూ ఉంది అన్నప్పుడు ఆ ప్రేమను ఈ రోజున అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీని గురించి మీరేమైనా చెబుతారా? తప్పకుండా పాస్టర్ గారు. అపొస్తలుడైన యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాస్తాడు: దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ప్రజలందరి కొరకు ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ ఈ వచనంలో మనకు కనిపిస్తుంది. ఏమంటారు? అవును పాస్టర్ గారు, మానవుడు దేవుని యొక్క స్వభావములో, సారూప్యములో చేయబడి దేవుని ప్రతినిధిగా ఈ సృష్టినంతటి మీద అధికారం పొంది ఆశీర్వాదకరమైనటువంటి జీవితం జీవించబడుటకు దేవుడు నిర్ణయిస్తే, మానవుడు దేవుని మాట కాదని తన జీవితంలోనికి తెచ్చుకున్న పాపము ద్వారా మరణానికి లోనయ్యాడు, నిత్య నాశనానికి పాత్రుడయ్యాడు. నశించిపోవడం మానవుని యొక్క గమ్యంగా మారిపోయింది. అలాగూ నశించిపోతున్నటువంటి మానవుణ్ణి మరలా దేవుడే తన అత్యంత ప్రేమ చేత తండ్రి ప్రేమను చూపించి నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆ ప్రేమను కనబరిచినటువంటి దేవుడుగా కనబడతా ఉన్నాడు. నిజమే పాస్టర్ గారు. ఆ ప్రేమ మనకి స్పష్టంగా ఎక్కడ కనిపిస్తుందంటే క్రీస్తులోనే మనకి కనిపిస్తుంది. ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి రావడము, ప్రజలందరితో మమేకమై వారి యొక్క కష్టాలను తెలుసుకోవడము, అనేక మందిని స్వస్థపరచడము, వారితో జీవించడము, సమస్త మానవాళి పాపాన్ని ఆయనపై వేసుకుని చివరకు శిలువ మరణము అనుభవించడం అనేటువంటిది చాలా చాలా లోతైనటువంటి ప్రేమే. ఏమంటారు? అవును పాస్టర్ గారు, మీరు చదివినటువంటి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనేటువంటి మాట మనం వాస్తవంగా దాన్ని ఖచ్చితమైన అనువాదంలో మనం చదివినప్పుడు, దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడు అనంటే తన అద్వితీయ కుమారుని ఇచ్చుటకు సైతం ఆయన వెనుదీయలేదు అనేటువంటి సత్యాన్ని మనం గమనించగలుగుతాం. ఆ రీతిగా తన కుమారుడు ఈ లోకములోనికి వచ్చి ఈ లోకములో సమస్త మానవాళి కోసం బలిగా అర్పించబడతాడు, తన ఉగ్రత తన కుమారుని మీద ఒక దినమున చూపించబోతా ఉన్నాడు అనేటువంటి విషయం తెలిసి కూడా అది తండ్రికి అభీష్టమాయను అనే మాటలు కూడా మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. ఇంతకన్నా తన సొంత కుమారుణ్ణి సైతం బలిగా అర్పించి మానవుణ్ణి రక్షించుకోవాలి అనేటువంటి ఈ పిచ్చి ప్రేమ ఇంకెక్కడ చూడగలుగుతాం పాస్టర్ గారు? ఈ ప్రపంచంలోనే అలాంటి ప్రేమను ఎక్కడా చూడలేం సార్. కాబట్టి మనం విఐపి ప్రోగ్రాం గురించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎంతమంది అయితే ప్రభువుని తెలుసుకోలేదో, ఆ ప్రేమను పొందుకోలేదో వారందరి కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారందరి కోసము ఒక్కసారి మీరు ప్రార్థన చేస్తారా? అలాగే పాస్టర్ గారు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మానవుణ్ణి ప్రేమించి మీ అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపి
సమస్త మానవాళి రక్షణార్థం తాను బలిగా అర్పించబడుటకు మీకిష్టమాయను అనే సంగతి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో మాకు అర్థమవుతా ఉంది. ఆ ప్రేమతోనే మేము రక్షించబడ్డాం, ఆ ప్రేమతోనే మేము నడిపించబడతా ఉన్నాం. ఆ ప్రేమే రేపు మేము చనిపోయిన తరువాత కూడా మీతో నిత్యము నివసించడానికి కారణం. ఆ ప్రేమను అనేక మందికి పంచే అవకాశం సంఘానికి మీరు అనుగ్రహించారు. దానికోసం మేము ప్రార్థించి మేము ప్రణాళికాబద్ధంగా దాన్ని ప్రకటించేటువంటి వారంగా ఉండుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్.